ఏ అనే ఒక సెట్ ఉంది, అందులో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు బి అనే ఇంకొక సెట్ ఉంది, ఇందులో 3, 4, 5 అనే ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే డిఫరెన్స్ అంటే తెలుసు కదా మనకి మైనస్. ఓకే, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే డిఫరెన్స్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత చూద్దాం. అంటే ఏ మైనస్ బి, ఏలో నుంచి బిని మైనస్ చేసేయాలి. ఏలో బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని కొట్టేయాలి. ఇక్కడ 1 ఉంది, ఎక్కడెక్కడైనా 1 ఉందా? నో. ఇక్కడ 2 ఉంది, ఇంకెక్కడైనా 2 ఉందా? ఇక్కడ నో. ఇక్కడ 3 ఉంది, ఎక్కడెక్కడైనా 3 ఉందా? ఇదిగో ఉంది. అప్పుడు ఏ మైనస్ బి, ఏలో బికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా ఉండుంటే కనుక ఇమీడియట్ గా మనము తీసేయాలి. ఇక్కడ 3 తీసేసాను. ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి ఏలో? 1, 2. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 1, 2. ఇదే దాన్ని మనం స్టేట్మెంట్ రూపంలో రాయాలి అంటే కనుక ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు 1, 2 అనేది ఏకి బిలాంగింగ్ అవుతుందా బికి బిలాంగింగ్ అవుతుందా చెప్పాలి. ఏకి అవుతుంది కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అర్థమైందా? 1, 2 అనే బిలో ఉన్నాయా? బి అనే సెట్ లో ఉన్నాయా? లేవు కాబట్టి నాట్ బిలాంగింగ్. 1, 2 అనే ఏ సెట్ లో ఉన్నాయా? ఉన్నాయి కాబట్టి బిలాంగింగ్. సో ఈ విధంగా మనం స్టేట్మెంట్ రాయాలి. సార్ మరి ఇప్పుడు వెన్ డయాగ్రామ్ వేయాలి అంటే ఎలాగా? వెన్ డయాగ్రామ్ ఎప్పుడు కూడా మనము రెక్టాంగిల్ తో సూచిస్తాము. ఇదిగో ఏ అనే సెట్, ఇదిగో బి అనే సెట్. ఏ బి రెండింటిలో కామన్ గా ఏముంది? 3 ఉంది. కామన్ గా కాకుండా మిగిలిన ఏమున్నాయి? 1, 2 ఉంది. ఇక్కడ 4, 5 ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు 1, 2 మనం ఆన్సర్ వచ్చింది కాబట్టి మనం దేన్ని డ్రా చేసుకోవాలి, దేన్ని స్ట్రైక్అప్ చేసుకోవాలి? దీన్ని చేసుకోవాలి. ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్ వేయాలి. ఏ మైనస్ బి. అర్థమైంది? అర్థం కాలేదా?